మెడికల్ కాలేజ్ టీచింగ్ స్టాఫ్ పదవి విరమణ వయసు పెంపునకు సంబంధించి ఆర్థిక శాఖ మాత్యులు శ్రీ హరీష్ అన్న గారు పెట్టినటువంటి బిల్ ఏదైతే ఉందో ఏజ్ పెంపకం 58 నుంచి 65 అంటే దాదాపుగా 7 ఇయర్స్ తీసుకున్నారు సార్. అంటే 7 ఇయర్స్ పెంచడం అనేది ఏదైతే ఉందో మరి చాలామంది రాష్ట్రంలో నిరుద్యోగ యువకులు ఉద్యోగ ఉపాధి లేక వెల్ క్వాలిఫైడ్ అయినటువంటి మంచి అంటే ఉన్నటువంటి వాళ్ళు ఉన్నప్పటికీ ఎదురు చూస్తూ ఉన్నారు సార్. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఉపాధి వస్తాయని. ఈరోజు 7 సంవత్సరాలు రిటైర్ అయినటువంటి వాళ్ళ కోసం మనం అన్ని రకాల ఫెసిలిటీ ఇవ్వడంలో అభ్యంతరం ఏం లేదు సార్, వాళ్ళకి కావాల్సినటువంటి అన్ని. కానీ మనం చూస్తే ఈ మధ్యకాలంలో వేల మంది రిటైర్ అవుతున్నారు కానీ రిక్రూట్మెంట్ లేదు సార్. రిక్రూట్మెంట్ తక్కువ ఉంది కాబట్టి నిరుద్యోగం కూడా పెరుగుతున్నటువంటి పరిస్థితిని మనం దృష్టిలో పెట్టుకోవాలి సార్. అంటే ఈ యొక్క ఈ పెంపకం అనేది ఇంకా ఈసారి రిటైర్ అయ్యేటువంటి వాళ్ళకే ఉంటుందా, మొత్తము ఈ సర్వీస్లో ఉన్నటువంటి వాళ్ళ ఏజ్ మొత్తం అంటే 65 ఇయర్స్ వచ్చేంత వరకు ఉంటుందా అనేది కూడా ఒక క్లారిఫికేషన్ అవసరం ఉంది సార్. ఈ ముఖ్యంగా చూస్తే చాలామంది రిటైర్ అయ్యేటువంటి వాళ్ళను అవుట్సోర్సింగ్లలో పెట్టుకొని చాలామంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగాలు రావాల్సినటువంటి స్థానంలో ఇవాళ ఎలక్ట్రిసిటీ కావచ్చు లేదా ఇతరత్ర కాంట్రాక్ట్ బేస్ కావచ్చు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి అట్లాంటి విధానానికి స్వస్తి పలికి దయచేసి 1-2 సంవత్సరాలు అంటే ఏమో కానీ 7 ఇయర్స్ అనేసరికి చాలామంది చదువుకున్నటువంటి యువకులు ఎదురు చూస్తూ ఉన్నారు సార్. అలాంటి వారికి అవకాశం కల్పించాలని కోరుతూ ఈ బిల్లును మేమైతే నిరసిస్తూ ఉన్నాం సార్. मिनिस्टर गारू हमारे पाशा कादरी साहब जो दूसरे एम्प्लॉइज़ के बारे में पूछे वो सीएम साहब और गवर्नमेंट के कंसिडरेशन में है, जल्द से जल्द उसके ऊपर भी निर्णय लेंगे. అనసూయ గారు కోరుతున్నట్టు వీళ్ళకు ఎందుకు పెంచాల్సి వచ్చింది అంటే ముఖ్యంగా రిక్రూట్మెంట్కి సంబంధించి కోర్టుల్లో కేసులు పడి చాలా సంవత్సరాలుగా స్టేలో ఉంటా ఉన్నారు. ఒకవైపు ఉన్నటువంటి ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు రిటైర్ అయిపోతూ ఉన్నారు. ఆ ప్రాసెస్లో మనకేంటంటే మెడికల్ కాలేజీలకు సంబంధించి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రతి సంవత్సరం కూడా ఇన్స్పెక్షన్ చేసి తగిన ప్రొఫెసర్లు ఉన్నారా లేరా, తగినటువంటి వసతులు ఉన్నాయా లేదా చూసి వచ్చే విద్యా సంవత్సరానికి పిల్లల్ని చేర్చుకోవడానికి అనుమతి ఇవ్వడం జరుగుతుంది. ఒకవైపు ప్రొఫెసర్లు రిటైర్ అవుతూ వెళ్తూ ఇంకొక వైపు రిక్రూట్మెంట్ వివిధ కోర్టు కేసుల వల్ల ఆగిపోవడం వల్ల మరి విద్యా సంవత్సరంలో ఎఫెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ అకాడమిక్ ఇయర్లో మనకు సీట్స్ రాష్ట్రం కోల్పోయేటువంటి అవకాశం ఉంటుంది. సో సీట్లు కోల్పోకుండా ఉండే విధంగా ఉన్నటువంటి విద్యార్థులకు విద్యా బోధనలో ఇబ్బంది రాకుండా ఆ కళాశాలలో ట్రీట్మెంట్ పొందుతున్నటువంటి వైద్యం కోసం వచ్చినటువంటి రోగులకు ఇబ్బంది కలగకుండా ఉండడం కోసం ఈ యొక్క ఓన్లీ టీచింగ్ స్టాఫ్కు మాత్రమే మనము ఈ వయో పరిమితి పెంచడం జరుగుతుంది. అక్కడ పనిచేసేటువంటి నాన్ టెక్నికల్ స్టాఫ్ కానీ అదేవిధంగా ఇతర అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్కి ఎవరికి కూడా పెంచడం లేదు. కేవలం ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్స్కు వరకు మాత్రమే పెంచుతున్నాం. దీనివల్ల కేవలం 52 మందికి మాత్రమే వయోపరిమితి యొక్క బెనిఫిట్ లభిస్తుంది. Reply by Minister is over. The question is that the Telangana Public Employment Regulation of Age of Superannuation Amendment Bill 2020 be taken into consideration. Those who are for the motion, please say yes. Those who are against, please say no. Yes, have it. Yes, have it. The motion is carried and the bill is considered. I shall now put the clauses to vote. There are no amendments to clauses 2 and 3. Clause 1 enacting formula and long title, and they are before the House. The question is that those who are for clauses 2 and 3, clause 1 enacting formula and long title, please say yes. Those are against, please say no. Yes, have it. Yes, have it. Clause 2 and 3, clause 1 enacting formula and long title do stand part of the bill. Now, I shall now request the Honorable Minister for Finance to move the motion for passing the bill. Speaker sir, I beg to move that the bill be passed. Motion moved. The question is that the bill be passed. Those who are for the motion, please say yes. Those are against, please say no. Yes, have it. Yes, have it. The motion is carried and the bill is passed. I request the Minister for Finance to move the motion for taking into consideration of the Telangana Fiscal Responsibility and the Budget Management Amendment Bill 2020.
Speaker sir, I beg to move for taking into consideration of the Telangana Physical Responsibility and Budget Management Bill 2020. Motion moved. I request the Minister for Finance to explain the aims and objects and salient features of the bill. అధ్యక్ష, కేంద్ర ప్రభుత్వం యొక్క సూచనల మేరకు మన FRBM చట్టంలో కొన్ని మార్పులను తెస్తూ ఈ యొక్క ఆర్డినెన్స్ను మనం తెచ్చుకోవడం జరిగింది అధ్యక్ష. ముఖ్యంగా 2017-18 సంవత్సరంలో మన రాష్ట్రానికి 2018-19 సంవత్సరంలో మన రాష్ట్రానికి రావాల్సినటువంటి డెవల్యూషన్ డబ్బు మరి 1435 కోట్ల రూపాయలు కేంద్రం ఇవ్వకుండా రాష్ట్రాలు అదనంగా మీ పరిమితికి మించి ఈ 1435 కోట్ల రూపాయలు మీరు అప్పు తెచ్చుకోవడానికి మేము అనుమతిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి మీ 3% ఏదైతే FRBM లిమిట్ ఉందో దాన్ని దాటి మీరు అదనంగా తెచ్చుకుంటున్నారు కనుక అవసరమైనటువంటి అమెండ్మెంట్ను కూడా తెచ్చుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం సూచించడం జరిగింది అధ్యక్ష. ఇది 2019-20లో మనకు రావాల్సినటువంటి 1435 కోట్ల రూపాయలు అధ్యక్ష. తర్వాత మొన్న కరోనా జరిగిన నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆర్థిక అభివృద్ధి కుంటుపడడం, మరి ఈ ఆర్థిక అభివృద్ధి పెరగాలంటే ప్రజల చేతిలో డబ్బు ఉండాలి. ప్రజల చేతిలోకి డబ్బు ఉండాలంటే ప్రభుత్వాలు ఖర్చు పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజల్లో విశ్వాసాన్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో భాగంగా ఆత్మ నిర్భర్ ప్యాకేజ్ కింద కొన్ని షరతులతో కూడి కొన్ని షరతులతో సంబంధం లేకుండా ఒక 2% FRBMను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది అధ్యక్ష. అయితే రాష్ట్రాలకు మనకు 3% మన GSDPలో అప్పు తీసుకునేటువంటి వెసులుబాటు ఉంటుంది అధ్యక్ష. అయితే దాన్ని మరో 2%కి పెంచుతూ 5% ఈ ఆర్థిక సంవత్సరంలో మనం డబ్బులు సమకూర్చుకోవడానికి కేంద్రం మనకు అనుమతి ఇవ్వడం జరిగింది అధ్యక్ష. అదే సందర్భంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఏం చెప్పిందంటే రాష్ట్రాలు దానికి అవసరమైనటువంటి అమెండ్మెంట్ను కూడా మీరు తెచ్చుకోవాల్సిందిగా సూచించారు అధ్యక్ష. అయితే దీంట్లో అధ్యక్ష గౌరవ సభ్యులకు అందరికీ కూడా తెలిసిందే అధ్యక్ష. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏ అప్పులు తెచ్చుకోవాలన్నా కూడా మనము కేంద్ర ప్రభుత్వానికి లోబడి కేంద్ర ప్రభుత్వ చట్టానికి లోబడి మాత్రమే తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది తప్ప మనం సొంతగా తీసుకునేటువంటి అవకాశం ఉండదు అధ్యక్ష. సో దాంట్లో భాగంగా ఈరోజు మనం ఈ FRBMను 3% నుంచి 5%కు పెంచుకుంటూ ఈ చట్టం తెచ్చాం. అయితే ఇది ఈ ఒక్క ఆర్థిక సంవత్సరానికి మాత్రమే, ఇది పర్మనెంట్గా మనం తెచ్చుకోవట్లేదు అధ్యక్ష. ఈ ఆర్థిక సంవత్సరానికి మాత్రమే దీన్ని మనం కేంద్రం యొక్క సూచన మేరకు తెచ్చుకోవడం జరుగుతూ ఉంది అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష రాష్ట్ర ప్రభుత్వం మనం వివిధ కార్పొరేషన్లకు గ్యారంటీలు కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ గ్యారంటీలకు సంబంధించి కూడా గత ఆర్థిక సంవత్సరంలో మన రాష్ట్ర ఆదాయంలో 90% వరకు తెచ్చుకునేటువంటి వెసులుబాటు గతంలో ఉండేది. దాన్ని ఇప్పుడు 200%కి కూడా మనం పెంచుకుంటూ ఈ యొక్క ఆర్డినెన్స్ మనం తెచ్చుకోవడం జరిగింది అధ్యక్ష. సో గౌరవ సభ్యులందరూ కూడా, ఎందుకంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఏం చెప్తున్నారు అధ్యక్ష, ప్రపంచవ్యాప్తంగా ఎకానమీ స్లో డౌన్ అయింది. మరి ఎకానమీలో మార్పు రావాలి, ఎకానమీలో మళ్ళీ మంచి వృద్ధి రేటు రావాలంటే ఈరోజు ప్రజల చేతుల్లోకి డబ్బు వెళ్ళాలి. ఒకవైపు అందరూ చెప్తున్నారు ఉద్యోగాలు కోల్పోతూ ఉన్నారు, మరి ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు, మరి మళ్ళీ ఎకానమీ ఎప్పుడు ఇంప్రూవ్ అవుతుంది, ఒక అస్పష్టత ఉంది ఈరోజు. ప్రజలు కూడా మీరు చూస్తే అధ్యక్ష నిన్న మొన్న బ్యాంకుల్లో RBI స్టేట్మెంట్స్ కూడా చూస్తూ ఉంటే ఈ అస్పష్టత వల్ల ప్రజలు కూడా డబ్బు ఖర్చు పెట్టడం తగ్గించి బ్యాంకుల్లో నిల్వ చేసుకుంటున్నారు, సేవింగ్ అకౌంట్స్లో పెట్టుకోవడం జరుగుతూ ఉంది. బ్యాంకుల దగ్గర డబ్బు పెద్ద ఎత్తున ఉండిపోతూ ఉంది. సో ఇట్లా ప్రజలు ఖర్చు పెట్టకపోవడం, ప్రభుత్వాలు కూడా ఖర్చు పూర్తి స్థాయిలో ఇటు కోవిడ్ పైన పెట్టడం, ప్రభుత్వాల ఆదాయాలు తగ్గడం వల్ల ఎకానమీ మరింత స్లో డౌన్ అవుతూ ఉంది. మన కేంద్ర ప్రభుత్వం యొక్క ఫస్ట్ క్వార్టర్ రిపోర్టు మనం చూసాం అధ్యక్ష, -23.9%, అంటే చరిత్రలో ఎప్పుడు లేని విధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క వృద్ధి రేటు -23.9కు వెళ్ళిపోయింది అధ్యక్ష. సో ఇది చాలా ఆందోళనకరమైనటువంటి విషయం. సో ఇటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఎకానమీ రివైవ్ కావాలంటే ప్రభుత్వాలు పెద్ద ఎత్తున క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీద డబ్బు ఖర్చు పెట్టాల్సినట్టు అవసరం ఉంది అధ్యక్ష. సో వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు మనము వివిధ కార్పొరేషన్లకు ఇచ్చేటువంటి గ్యారంటీని 90% నుంచి 200%కి పెంచుకుంటూ కూడా ఈ యొక్క అమెండ్మెంట్ను, ఈ యొక్క చట్టాన్ని ఈ సభ ముందు ఉంచడం జరిగింది అధ్యక్ష. గౌరవ సభ్యులందరూ కూడా దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించాలని కోరుతున్నాను.
Balala sir.